నమస్తే, వెల్కమ్ టు వాయిసెస్ ఫర్ ద సొసైటీ. సో నేను సహస్ర. ప్రస్తుతం మనం ఓయూకి సంబంధించి ఎప్పటి నుంచో స్టూడెంట్స్ యొక్క సమస్యలని, వారి యొక్క ఇబ్బందులని గవర్నమెంట్ వరకు తీసుకెళ్తూ వాళ్ళ కోసం పోరాటం చేయడం, అంతేకాకుండా మలిదశ ఉద్యమకారుడిగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలంగాణ కోసం తన పాత్ర ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది. ఉద్యమ టైంలో తెలంగాణ కోసం తను చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఇప్పుడు బీజేపీలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ఎవరో కాదు, ఓయూ జేఏసీ లీడర్, బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజునేత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతోని. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఆల్మోస్ట్ ఇది 3 years కంప్లీట్ అయింది జైలుకి వెళ్ళిన రోజు అని చెప్పొచ్చు. ఆ జైలుకి వెళ్ళిన సందర్భం, అప్పుడు అన్ని వీడియోస్ అన్నీ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో ఎట్లా అనిపించింది సార్ అప్పుడు మిమ్మల్ని అందరూ తీసుకువెళ్ళి జైల్లో వేసినప్పుడు? అంటే మీరు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా బయటకు వచ్చారు? అందరికీ నమస్కారం అండి. నిజంగా 3 సంవత్సరాల క్రితం, అంటే 2023 సంవత్సరం, అది మార్చి 14వ తేదీ. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఆ తేదీ చాలా బాధపడతాం. ఎందుకనంటే లక్షలాది మంది విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినాం. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద. ఆ పోరాటాలను ఒకసారి తలుచుకుంటే నిజంగా రోమాలు నిక్కబరుస్తాయి. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేసేది, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం. అప్పట్లో మీకు చాలా సంచలనమైనటువంటి కేసు, అది అందరికీ తెలిసే ఉంటుంది. 50 లక్షల మంది నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళ కుటుంబాలు చాలా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. 15 రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు అన్నీ కూడా జిరాక్స్ సెంటర్లలో పెట్టి అంగట్లో సరుకులక్క అమ్మేసారు. అప్పుడు ఆ ఘటన మీద, పేపర్ లీకేజీ ఘటన మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువమోర్చాలో ఉన్నాం. మేము అప్పుడు చాలా ఉధృతమైనటువంటి పోరాటాలు చేసినాం. అంతకంటే ముందు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడిలు, ఎమ్మెల్యే ఇండ్ల కార్యాలయ ముట్టడిలు చేసినాం. తర్వాత చివరికి ప్రగతి భవన్ని కూడా ముట్టడించినాం. మీరు ఆ వీడియోలు కూడా అన్నీ చూడొచ్చు. అన్నిట్లలో ఇప్పుడు మీరు ప్రగతి భవన్ని వాటన్నిటి ముట్టడించినందుకనే మీకు ప్రభుత్వం కక్ష కట్టింది అనొచ్చా? అంతే కదా. బహుశా ఇప్పుడు మేము ఎవరైతే యాక్టివ్గా భారతీయ జనతా పార్టీ తరఫున అప్పట్లో పోరాటం చేసిరో వాళ్ళందరి మీద కక్ష కట్టి పొద్దున్న లేస్తే మా మీద నిఘా పెట్టేది పోలీసు వాళ్ళు. ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి వాళ్ళ పోలీసు వాళ్ళు పొద్దున్న లేస్తే మాకు ఫోన్లు చేయడం, ఎక్కడున్నారు మీరు, మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని చెప్పేసి ప్రతిరోజు మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తుండే. అంటే వీళ్ళు ఈరోజు ఏం కార్యక్రమం చేయబోతున్నారు, గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏం చేస్తారు అని చెప్పేసి అట్లా అనేక రకాలైనటువంటి కేసులు కూడా మా మీద పెట్టిరు. ముఖ్యంగా ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ లీకే విషయంలో, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి వచ్చినాం కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు వస్తేనే మనం రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రత్యేక తెలంగాణ వస్తే అందరూ కూడా విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఎన్నో కలలు కానీ మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. అదే స్పిరిట్తోని రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు రావడం లేదు, స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి జరుగుతుందని చెప్పేసి మేము ఉద్యమకారులుగా ఉండి మనసు చెలించి ఆ రోజు ఫైటింగ్ చేయడం జరిగింది. అందరు మమ్మల్ని అంటారు బీజేపీ ఫైటర్స్ అని. ఇప్పుడు కూడా ఏదైనా కలిస్తే కూడా భలే ఫైట్ చేసారు అప్పుడు కేసీఆర్ మీద అని చెప్పేసి. ప్రతిరోజు అండి, ఎవ్రీడే ఏదో ఒక సందర్భంలో మేము ఎవరికి అప్పుడు అంటే ఈరోజు ఏం చేయబోతున్నాం, రేపు ఏం చేయబోతున్నాం అనేది ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. వచ్చేసేది ఆటోమేటిక్గా. ఆ రోజు ప్రొటెస్ట్ ఏమంటే ఆ రోజు డీజీపీ ఆఫీస్ ముట్టడించినాం. మీరు చరిత్రలో చూడండి, డీజీపీ ఆఫీస్ ముట్టడి ఎవరైనా అసలు అక్కడి దాకా కూడా పోనీయరు. కానీ అలాంటిది మేము డీజీపీ ఆఫీస్ ముట్టడి పెడితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో అవకతవకలు జరుగుతున్నాయని, లేకపోతే మెజర్మెంట్స్ విషయంలో, హైట్ విషయంలో
ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పోలీస్ నోటిఫికేషన్ల విషయంలో డీజీపీ ఆఫీసు ముట్టడిస్తే ఫర్ ద ఫస్ట్ టైం డీజీపీ ఆఫీసు లోపలికి చొచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేసినాం. గేట్లన్నీ ఎక్కి దూకినాం లోపలికి. అప్పుడు చాలామందిని పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసిరు, దెబ్బలు తాకినాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు భానుప్రకాష్ అన్న ఉండే, ఆయన కూడా చాలా దెబ్బలు తాకినాయి. అందరం హాస్పిటల్లో పడ్డాము, అది కూడా కేసు పెట్టిరు. ఇప్పుడు మీరు అంత ఫైట్ చేసి అంత జైలుకి వెళ్ళి అంత కష్టపడ్డారు, ఫలితం మీకు దక్కింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నిరుద్యోగ సమస్య అంత ఇంత కాదు. ఇప్పుడు కూడా ఓయూ స్టూడెంట్స్ అంతా కూడా రోజుకు ఒకసారి ఏదో ఇష్యూ మీద ధర్నా చేస్తూనే ఉన్నారు. మరి ఈ స్టూడెంట్స్కి ఏంటి న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వం ద్వారా? జరగలేదు మేడం, జరగలేదు. ఎందుకనంటే టీఆర్ఎస్ హయాంలో ఏదైతే వాళ్ళు ఇంటికొక ఉద్యోగం అని చెప్పి మోసం చేసిరో విద్యార్థుల నిరుద్యోగులు 10 సంవత్సరాల పాటు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మొదటి 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఏవి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. సో విద్యార్థుల నిరుద్యోగులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతుంది. నిజంగా మీరు గమనిస్తే మన ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, దిల్షునార్ కానీ, చాలా చోట్ల సిటీలో లైబ్రరీలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండి చదువుకోవడం కోసం విద్యార్థులు నిరుద్యోగులు చాలా కష్టపడతారు. మామూలు కష్టం కాదు. వాళ్ళు ఒక పూట తిన్నా తినకపోయినా కూడా లైబ్రరీలలో గంటలు గంటలు కూర్చొని చదువుతారు. కానీ సరైన సమయానికి నోటిఫికేషన్లు రాకపోతే చేసేది ఏం లేదు ఎవ్వరు కూడా. నోటిఫికేషన్ వస్తేనే కదా మనం ప్రిపేర్ అయిన దానికి, ఎగ్జామ్ రాసిన దానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే మనకు రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు నోటిఫికేషన్లో ఊసే లేకపోతే, చెప్పకపోతే, రాకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఇందాక అడిగినట్టు ఆ టీఎస్పీఎస్సీ ఫైటింగ్ విషయంలో మీరు చూస్తే ఆ వీడియోలల్లో ఫస్ట్ టైం, అది కూడా హిస్టరీలో, మేము బీజేవైఎంలో ఉన్నప్పుడు ఆ 3-4 సంవత్సరాల పాటు ప్రతిరోజు చేసినటువంటి ఫైటింగ్ అంతా కూడా హిస్టారికల్ మేడం. ఎట్లా ఉండేది సార్ అప్పుడు? అట్లో మేమందరం ఆ రోజు ఏమైందని అంటే 15 క్వశ్చన్ పేపర్లు లీకేజ్ అయిందని చెప్పేసి అన్ని వార్తా ఛానల్లో పేపర్లలో వస్తుంది. విద్యార్థులు 15 క్వశ్చన్ పేపర్లు లీక్ అవడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందని అంటారు. అది నిజమేనా? అప్పుడు ఉన్నటువంటి పెద్దల హస్తం ఉంది కదా, ఉంది కాబట్టి అప్పుడు కేటీఆర్ కి తెలియదు అంటారు. ఇదంతా తెలుసు. కంప్యూటర్ శాఖ మంత్రి ఆయననే. నేను ఆ విషయం మాట్లాడినప్పుడు, అది ఐటీ శాఖ మంత్రి ఆయన ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు కంప్యూటర్లలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ రూమ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ల లాగిన్ పాస్వర్డ్ ఐడీలు ఎవరికి తెలుస్తాయి? దాంట్లో పనిచేసే వాళ్ళకు ఎవరి హస్తం ఉంటుంది అందులో? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ హస్తం ఉండే అవి బయటకు వచ్చినాయి. అట్లా 15 క్వశ్చన్ పేపర్లు లీకేజ్ అయినాయని అనేక రకాలుగా విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. మా రాష్ట్ర కార్యాలయానికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు వచ్చి మమ్మల్ని కలిసి, అన్న మా కోసం కొట్లాడండి అన్న, ఫైట్ చేయండి అన్న, మేము ఇన్ని సంవత్సరాల పాటు డబ్బులు ఖర్చు పెట్టుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇంటి దగ్గర నుంచి వచ్చి కష్టపడుతున్నాం, కానీ ప్రభుత్వం అంగట్లో సరుకుల లెక్క ఈరోజు ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముతుందని చెప్పేసి అనేక మంది వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకునేది. ఆ సందర్భంలోనే మేము ఆ రోజు మీటింగ్లో చాలా కీలకమైనటువంటి విషయాన్ని చర్చకు పెట్టుకొని మాట్లాడి ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి అక్కడనే మేము టీఎస్పీఎస్సీ మా స్టేట్ ఆఫీస్కు పక్కనే ఉంటుంది, అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళినాం. అయితే ఆ ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఆ ప్రొటెస్ట్ అనేది కొంచెం ఎక్కువ స్థాయిలో పోతుంది, ఉధృతం అవుతుంది అని ఎవరు కూడా ఊహించలేకపోయారు. కానీ ఆ రోజు మాకున్నటువంటి ఆవేశానికి అర్థం ఉంది. ఇప్పుడు 50 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే చూస్తూ కూర్చుంటే మనం లీడర్ కాదు కదా, ఖచ్చితంగా మాట్లాడాలి, కొట్లాడాలి. కాబట్టి ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. ఎవరిని ఎట్లా దొరికిన వాళ్ళని అక్కడ అటు ఇటు వాళ్ళ పెనుగులాటలో కింద పడిపోతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. నేను ఇదంతా గమనించి అక్కడే ఉన్న ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి సందర్భం కాబట్టి, అరే ఏంది మేము లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మేము కొట్లాడడానికి వస్తే మళ్ళీ మా మీద వీళ్ళు లాఠీచార్జ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను, మీరు టీఎస్పీఎస్సీ దగ్గర ఉన్నటువంటి గోడను చూడండి మేడం, చాలా హైట్ ఉంటుంది, దాదాపు ఒక 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ హైట్ ఉంటుంది. ఆ గోడని నేను ఒక్కనే ఎక్కిన. ఫస్ట్ నేను ఎక్కి మా బీజేపీ ఫ్లాగ్ని అక్కడ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో నన్ను చూసి నాతో పాటు, అరే అన్న ఒక్కడే పైకి ఎక్కిండు, మనం కూడా ఎక్కాలని నాతో పాటు ఇంకొక 2-3 కూడా పైకి వచ్చారు. వచ్చి ఆ బోర్డు దగ్గర చాలాసేపు ప్రొటెస్ట్ చేస్తున్నాం. కింద జరుగుతున్నటువంటి దృశ్యాలను అన్ని చూస్తే మాకు చాలా ఇబ్బంది అనిపించి ఇక
ఇది ఇట్లా కాదు కానీ ఏదన్నా చేయాలని చెప్పేసి కొంతమంది మిత్రులు ఏమన్నారు, ఈ గేటు క్లోజ్ చేసారు కదా, దూకేసి లోపలికి పోదామన్నారు. అని అంటే లేదు లేదు ఫస్ట్ ఇక్కడ ప్రొటెస్ట్ చేయాలన్నాము, కింద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ క్రమంలోనే ఫస్ట్ టైం నేను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ టీఎస్పీఎస్సి ఆ బోర్డుని మొత్తం కూడా ఊడబీకి అవతల పడేసిన నేనే. మీరే ఇదంతా సో ఆ టైంలోనే అనుకుంటే మీ మీద పోలీస్ ఫైరింగ్ అని లేదంటే చార్జ్ అయింది. ఆ బోర్డుని మొత్తం ఇట్లా ఊపేసి మొత్తం విరగొట్టి పక్కకు పడేసి మళ్ళీ కూడా ఆ ఆవేశం జాలక, అంటే అన్యాయం జరుగుతుంటే చూడలేనటువంటి పరిస్థితి కాబట్టి మళ్ళీ టీఎస్పీఎస్సి ఆ గేటు లోపలికి కూడా దూకినాం. చాలామంది లోపలికి పోయినాం. లోపలికి పోయి కంప్యూటర్లు అద్దాలు అన్నీ పలగొట్టాలని సంకల్పం తీసుకొని లోపలికి కూడా పోయినాం. టీఎస్పీఎస్సి లోపలికి పోతే పోలీసు వాళ్ళందరూ వచ్చిర్రు, మళ్ళీ మమ్మల్ని పట్టుకున్నారు. అక్కడనే మళ్ళీ లోపల కూడా ప్రొటెస్ట్ చేసినాం. చాలా అతి భయంకరమైనటువంటి పోరాటం అది ప్రభుత్వం మీద. బహుశా నాకు తెలిసి ఈ పోరాటంలో ఎంతమంది పాల్గొన్నారు మీతో పాటు? చాలామంది అక్కడ దాకా వచ్చిర్రు. కానీ ప్రతిరోజు యాక్టివ్గా భారతీయ జనతా పార్టీ యువమోర్చాలో ఉండి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని కొద్ది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఆ రోజు అర్ధరాత్రి మొత్తం పెట్టిర్రు. నన్ను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు, నాతో పాటు ఇంకొక 2 ఫ్రెండ్స్. మా భానుప్రకాష్ అన్నని మొత్తం ఆ రోజు అంతా కూడా స్టేట్ మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిరు. కావాలని ఉంటే ఎవరన్నా వస్తారు మాట్లాడతారు అని చెప్పేసి తెలుస్తుందని ఆయనను వ్యాన్లలో మొత్తం కూడా అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ తిప్పి చాలా ఇబ్బంది పెట్టిరు. పొద్దున తెల్లారి మమ్మల్ని తీసుకుపోయి మన నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసారు. అందులో మేము కీలకంగా పనిచేసిన వాళ్ళము 11 మంది ఉన్నాం. నేను కూడా అందులో. కానీ 11 మంది మేము ఉంటే జడ్జి గారి ముందర చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అయినాయి. మాకు 14 days రిమాండ్ ఇచ్చిన 14 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు అది ఎన్నోసారి వెళ్ళడం మీరు? అంతకుముందు కూడా చాలాసార్లు పోయినా మేడం. ఇప్పుడు కేసులన్నీ కొట్టేసారా? ఉన్నాయండి. ఇప్పటికీ తిరుగుతున్నాం కదా కోర్టుల చుట్టూ. పేషీలని తెల్లారితే ఆ కోర్టు అని, నాంపల్లి కోర్టు అని, సికింద్రాబాద్ కోర్టు అని, చాలా కోర్టులు, రంగారెడ్డి ఉన్నాయి మేడం. ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. వాయిదాలకు తిరుగుతూ ఉన్నాం మేము. ఓకే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఓయూ స్టూడెంట్స్ మొన్న రీసెంట్ గా అశోక్ సార్ని కూడా అరెస్ట్ చేశారు. మీరు కూడా వెళ్ళారు ఆ టైంలో. ఇప్పుడు ఆ టైంలో కూడా మళ్ళీ మీరు పాల్గొన్నప్పుడు మళ్ళీ మీ మీద ఏమైనా థ్రెట్ కాల్స్ వచ్చాయా? వస్తున్నాయి. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు అంటే చాలా సంవత్సరాల నుంచి ఏంటని అంటే ఎవరెవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ప్రక్రియకు ఎవరు ముందడుగు వేస్తున్నారని వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. మమ్మల్ని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏ మూమెంట్ జరిగినా కానీ మాకు ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, ఎక్కడున్నారు ఏందని కలవాలని చెప్పేసి. ఆ తర్వాత ఇక జైలుకు పోయిన తర్వాత ఫస్ట్ డే జైల్లో వేసిర్రు. మాకు చాలా ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ డేనే అంటే ఉదయాన్నే మరుసటి రోజు ఉదయం బండి సంజయ్ గారు వచ్చిర్రు మా కోసం. ఇంకా జైల్లో మొత్తం కూడా టాకా రోజు, అరే వీళ్ళందరి కోసం బండి సంజయ్ గారు వచ్చిర్రు అని. ఎట్లుంటుంది మేడం, ఒక పెద్ద వ్యక్తులు వస్తే, మాకు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ ఆయననే ఉండే కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రావడంతోనే మొత్తం అంతా కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు, ఆఫీసర్లకు, సూపరింటెండెంట్కు అందరికీ తెలిసిపోయింది. పలానోళ్ళు అంటే ఎవరో బీజేపీ నాయకులు అంటే వీళ్ళ కోసం వచ్చారు అని చెప్పేసి. ఇక అంటే మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిర్రు జైల్లో, చాలా ఇబ్బంది పెట్టిర్రు. ఎట్లుంటుంది మేడం జైలు అంటే చాలా ఘోరం. ఎవరికి తెలియదు, జైలుకు పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుంది ఏందనేది. చాలా అంటే ఘోరంగా ఇబ్బంది పడ్డాం. ఫ్యామిలీస్ని వదిలిపెట్టి మేడం, అంటే జైలు ఎన్ని రోజులు జైలు శిక్ష పడింది? 16 రోజులు. 16 రోజులు ఎట్లా ఉండేది సార్ జైలు శిక్ష మీకు? నిజంగా ఆ రోజులను గుర్తు చేసుకుంటే కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి మేడం, వాస్తవం చెప్తాను. ఎందుకనంటే మనం బయట ఉంటే ఎంత ఫ్రీగా ఉంటాము, జైల్లో ఉంటే ఎంత నరకయాతన ఉంటుంది అనేది ఆ సందర్భంగా మాకు చాలా బాధపడ్డాం. ఎందుకనంటే ఈరోజు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడి ఏ నేరాలు చేయకపోయినా కూడా ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తులను ట్రీట్ చేసినట్టు, మర్డర్లు, మానభంగాలు చేసినటువంటి వ్యక్తులతో పాటుగా మమ్మల్ని అక్కడ పెట్టడం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుందని అంటే, అనేక మంది దొంగతనాలు చేసిన వాళ్ళు, 420 కేసులు అయిన వాళ్ళు, తర్వాత మర్డర్లు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళతో పాటు కలిపి మమ్మల్ని కూడా ఉంచడం. మేమేమో
న్యాయం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులము. మమ్మల్ని తీసుకుపోయి రౌడీల దగ్గర, గూండాల దగ్గర పెట్టినట్టు మమ్మల్ని పెడితే చాలా అంటే చాలా బాధపడ్డాం. మా ఫ్యామిలీస్ ముఖ్యంగా నేను చెప్పాలి ఈ సందర్భంగా, ఎందుకనంటే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన కాబట్టి. మీ వైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ? మా అమ్మ, మా భార్య అప్పుడప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది మేడం. నాకు చిన్న పాప 6 months బేబీ ఉండే. చాలా అంటే వాళ్ళు నేను అంటే మామూలుగా మనం ప్రొటెస్ట్కి పోతే చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తాడని అనుకుంటారు కదా. ఆ రోజు నేను ఇంటికి రాకపోయేసరికి మా ఫోన్లు గుంజేసుకున్నారు పోలీసు వాళ్ళు. కాంటాక్ట్ లేదు, ఏం లేదు. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇట్లా కేసు అయిందంట, రిమాండ్ అయిందంట అని చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. జైలుకి వచ్చారు మేడం ఒకరోజు. ఈ సీన్ నేను అది నా జీవితంలో ఎప్పటికి కూడా మర్చిపోను. అదే విషయం బండి సంజయ్ గారు కూడా మీడియాతో మాట్లాడిండు. ఆ రోజు జైలుకు మా భార్య, మా అమ్మ, పిల్లలందరూ కూడా ములాఖాత్కి వచ్చారు. ములాఖాత్కి వస్తే మేడం ఎట్లుంటుంది అంటే జైల్లో ఒక మధ్యలో ములాఖాత్కి వచ్చిన వాళ్ళకు ఒక గ్లాస్ ఉంటుంది. అవతల ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది, ఇవతల ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది. మనం అది లిఫ్ట్ చేసి మాట్లాడితే అవతల వినపడుతుంది మేడం. మాట్లాడాలి అంతే, చూసుకోవాలి. టచింగ్ అనేది ఏది ఉండదు మనిషికి, మధ్యలో గ్లాస్ ఉంటుంది కాబట్టి. అయితే మా చిన్న పాప నన్ను చూడంగానే ఎట్లుంటుంది మేడం, చిన్న పాప కాబట్టి 6 months బేబీ అప్పుడు. నన్ను చూడంగానే నా దగ్గరికి రావాలని, ఎత్తుకోమని అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మేడం అది. మీకు అంటే ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది పెట్టారా? చాలా ఇబ్బంది పెట్టారు. కటిక నేల మీద పడుకోబెట్టి ఫుడ్ దారుణంగా, ఇంకా పనులు కూడా ఎట్లా పనులు చేసి ఘోరమైనటువంటి ఆ ఫుడ్ తినలేము, అందులో ఉండలేము. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేడం. పనులు కూడా చేపిస్తారా? పనులు కూడా చేసినాం. అంటే ఎట్లాంటి పనులు ఉండేవి? అక్కడ గార్డెనింగ్ పనులు కానీ, లేకపోతే లోపల చాలా ఉంటాయి మేడం. ఇంకా చెప్పుకోలేనటువంటి ఆ కుటుంబంతో సహా ములాఖాత్కి వచ్చినప్పుడు అయితే బండి సంజయ్ గారు కూడా అప్పుడు మీకు భరోసా ఇచ్చారు. వచ్చి మాట్లాడినప్పుడు ఇందులో మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, పెళ్ళైన వాళ్ళు అంటే మా దాంట్లో కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా కాని వాళ్ళటువంటి యుక్త వయసులో ఉన్న యంగ్స్టర్స్ కూడా వచ్చారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరు ఉన్నారంటే నేను నా పేరు చెప్పిన, ఎంతమంది పిల్లలు అంటే ఇట్లా అంటే ఆయన బయటికి పోయి అదే విషయం చెప్పిండు. ఇట్లా రాజు నేత, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం యువమోర్చా కార్యకర్త, చిన్న పిల్లలు ఉన్నారు, ఆయన పోరాటం చేస్తే తీసుకొచ్చి జైల్లో పెట్టిరు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడి చాలా వైరల్ అయింది. అయితే ఈ ములాఖాత్కి వచ్చినప్పుడు మా అమ్మ ఏడుస్తుంది ఒక సైడు, నన్ను చూసి మా ఆవిడ ఏడుస్తుంటే మా పాపనేమో నన్ను తెలియదు కదా చిన్న పాపకి, మధ్యలో గ్లాస్ ఉంటే నన్ను ఎత్తుకోమనే ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతుంటే అయితే నేను ఏం చేసిన అంటే మేడం, గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్కి ఇట్లా ఒక దగ్గర చెయ్యి పెట్టిన మేడం. పెడితే ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా, అవతల నుంచి కూడా ఆమె గ్లాస్కి ఇట్లా చెయ్యి పెట్టింది. అంటే తాకుతలేదు. మళ్ళీ నేనేం చేసిన, ఇటు పెడితే ఇటు పెడుతుంది, ఇటు పెడితే ఇటు పెడుతుంది. నిజంగా మేడం ఆ ములాఖాత్ తర్వాత నేను జైల్లో లోపల పోయి ఏడ్చింది మేడం చాలాసేపు. ఎందుకనంటే అరే మనం ఒక న్యాయం కోసం కొట్లాడితే, ధర్మం కోసం కొట్లాడితే, అన్యాయం మీద పోరాటం చేస్తే తీసుకొచ్చి జైల్లో పెట్టారని చెప్పేసి మేము ఉగాది పండుగకు లేము. ఉగాది పండుగ జైల్లోనే ఉన్నా నేను. సో అప్పుడు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక బీజేపీలో ఒక మంచి ఉన్నత స్థాయి తీసుకొచ్చారు. 3 years అవుతుంది కాబట్టి. ఎవరు సార్ బీజేపీలోకి మిమ్మల్ని ఎక్కువగా బాగా సపోర్ట్ తో తీసుకొచ్చింది? బండి సంజయ్ గారైనా ఇంకెవరైనా ఉన్నారా? అప్పట్లో టైగర్ నరేంద్ర ఫ్యామిలీ మనకు బాగా సపోర్ట్. మాజీ కేంద్ర మంత్రి ఉండే కదా వాళ్ళ. పార్టీ కార్యాచరణ మీద ఎట్లా నడుస్తుంది మరి? మేడం ఇప్పుడు స్టేట్లో అయితే మాకు మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా వాస్తవాన్ని మాట్లాడుకోవాలి అంటే మేము ఒక్కరమే కాదు, స్టేట్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల కృషి, నాయకుల కృషి కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచి పొజిషన్కి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపడుతుంది. జైల్లో ఇట్లా ఫస్ట్ మేము వారం రోజుల లోపల బెయిల్ వస్తుందని ఫస్ట్ మాకు చెప్పారు. కానీ బెయిల్ వేస్తే కూడా రిజెక్ట్ అయింది, వారం రోజులకు రాలేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుందని ఆలోచన చేసినాం. అప్పుడే మేము జైల్లో ఉండి మేడం నాకు ఒక సంఘటన ఇప్పటికి గుర్తుంది. ఉగాది పండుగ వచ్చింది మేడం. ఉగాది పండుగకు మేమందరం కూడా జైల్లోనే ఉన్నాం. అప్పుడు ఫ్యామిలీస్తో ఉండాల్సినటువంటి మేము, పండుగ చేసుకోవాల్సినటువంటి మేము విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం కొట్లాడడం వల్ల మమ్మల్ని
ఉగాది పండుగ కూడా ఫ్యామిలీ నుంచి దూరం చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే మేమేం చేసినామంటే పండుగ ఇక ప్రతి పండుగకు మేము ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ తరపున ఉగాది ఉత్సవం చేస్తాం కాబట్టి ఆ ఉగాదికి కూడా మేము జైల్లోనే చేయాలి, ఉత్సవాన్ని చేయాలని చెప్పేసి జైల్లో కూడా మేము ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించినాం. అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎలా నిర్వహించారు? మేమేందనంటే పండగ ఇప్పుడు మనందరం కుటుంబాలతోనే లేము, లోపల ఉన్నాం కాబట్టి లోపలనే మనం పండగ చేయాలనేటువంటి, అంటే పండగ అంటే మేము ఉగాది పండుగకు బయట ఉంటే మేము ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఉత్సవాలలో పాల్గొంటుండే, చేస్తుంటివి. అదే అక్కడనే ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి పూల చెట్ల దగ్గరికి పోయి పూలు తెంపుకొచ్చినాం. తర్వాత అక్కడ అలంకరణ చేసినాం, ఆర్ఎస్ఎస్ ధ్వజాన్ని ఏర్పాటు చేసినాం. అక్కడనే మేము శాఖ లెక్క నిర్వహించి అందరం కూడా మా భానుప్రకాష్ అన్న బౌద్ధికి ఇచ్చిండు అక్కడనే. అంటే ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు అనేటువంటి సంకల్ప బలంతో మనము ఏ రౌడీలం కాదు, దొంగలం కాదు, కూనీలు చేసినటువంటి వ్యక్తులం కాదు, ఒక నాయకులుగా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కొట్లాడి వచ్చినాం కాబట్టి నిరుత్సాహానికి లోను కావద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ పండుగ వాతావరణాన్ని మనం కూడా ఇక్కడ చేసుకోవాలి, లోపల ఇబ్బంది పడొద్దని ఆ రకంగా లోపల ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించినాం. విచిత్రం మీ నంబరు ఈ సంఘటన చెప్తే ఆశ్చర్యం. మాకు ఒక పెద్ద హాల్ ఇచ్చారు మేడం, హాల్లో ఉంటాం కదా మేము, కొద్దిమంది ఆ ఏర్పాట్లు చేస్తుంటుంటే చాలామంది అరే అన్న ఏం చేస్తారు ఉగాది పండుగ రోజు మేము కూడా బయట ఉంటే ఇట్లా చేసేటోళ్ళం అని చాలామంది మాతో పాటు వచ్చి కూర్చున్నారు ఆడ మేము ఉత్సవం జరుపుతుంటే. అక్కడ చెప్పినటువంటి విషయాలు విన్నారు ఖైదీలు. అక్కడ కూడా మేము ఏందనంటే ఆ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాం. సో ఎక్కడ కూడా ఫస్ట్ కొద్ది రోజుల పాటు మాకు ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత జైలుకు మేమేమి చెడు పని చేసి రాలేదు కాబట్టి, పోరాటం చేసి వచ్చినాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుండే. రైట్. సో ఇప్పుడు మనం యాజ్ వి డిస్కస్డ్ బీజేపీలో ఇప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా రోజుల నుంచి కూడా అన్ని కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. సో సౌత్లో మీరు అనుకున్నట్టు బీజేపీకి అంత హవా లేదని నేను అంటానండి. మీరైతే ఇప్పుడిప్పుడే చాలా జనాలు ఎక్కువ ఆదరిస్తున్నారని మీరు చెప్తున్నారు. మేడం ఇప్పుడు కర్ణాటక స్టేట్ ఎక్కడుంది? సౌత్ ఇండియాలోనే ఉంది కదా. మరి గతంలో మేము కర్ణాటకలో అధికారంలో ఉన్నాం కదా మేడం, మా యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా పనిచేసిరు కదా, మరి బీజేపీ లేదని ఎట్లా అంటారు? అంటే సౌత్ అయితే కాదు కదా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అదే నేనేమంటున్నా, సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయి. మా ఎన్డీఏ అలయన్స్లో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మా పక్క రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్తో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా. అంటే తెలంగాణలో కూడా మంచి మాకు అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు చూసుకుంటే భారీ తేడా ఉంది ఓట్ల శాతం. ప్రజలు మమ్మల్ని ఎంత విశ్వాసం ఎంతమంది నమ్మి ఓట్లు వేసినంటే ప్రతి పోలింగ్ బూత్లో పడ్డ 100 ఓట్లలో 35 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో, అంటే తెలంగాణలో ఉన్న పోలింగ్ స్టేషన్లో. సో మా ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో వచ్చింది. అందుకని ఎమ్మెల్యేలు 8 మంది గెలిచినాం, ఎంపీలు 8 మందిని గెలిచినాం, జిహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచినాం, మున్సిపాలిటీలలో ఈ మధ్యకాలంలో జరిగిన మున్సిపాలిటీలో ఎన్నికల్లో గెలిచినాం, ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచినాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినాం, లోకల్ బాడీ ఎమ్మెల్సీకి సంబంధించిన అది గెలిచినాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 100% మంచి అవకాశాలు సౌత్ ఇండియాలో ఉన్నాయి. సౌత్ ఇండియాకు ప్రధాన ముఖద్వారంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంతో ఇంకా ఎక్కువ సౌత్ ఇండియాలో బీజేపీ విస్తరించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రైట్. సో డీలిమిటేషన్ ద్వారా కూడా సౌత్లో ఎక్కువ నియోజకవర్గాలు పెరుగుతాయని మీరు చెప్తున్నారు, కానీ సౌత్లో కొంతమంది మాత్రం దీనికి పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ బీజేపీ వాళ్ళ హవాని కొనసాగించడానికి నార్త్లో ఎలాగో చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి, మళ్ళీ అక్కడ ఉన్నాయి కాబట్టి అందుకే ఈ ప్రాసెస్ని తీసుకొస్తుందని చెప్తుంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మేడం. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి విషయం కాదు. ఆల్రెడీ రాజ్యాంగంలోనే 2026 సంవత్సరం తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. అంటే పెరుగుతున్నటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా అసెంబ్లీ స్థానాలను కానీ పార్లమెంట్ స్థానాలను కానీ పెంచడానికి అవకాశం రాజ్యాంగమే కల్పించింది కదా.
దీన్ని వీళ్ళెవరో కావాలని బోడిగుండ మీద ఈకలు వీకేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడి ప్రయోజనం పొందాలని చూస్తారు. కానీ డిలిమిటేషన్ అనేది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి అది చర్చ ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా జరపాలి, జరిగి తీరుతుంది కూడా, దానికి నో డౌట్. అయితే కొంతమంది ఏమంటున్నారు, మీరు ఇందాక అన్నట్టు సౌత్ ఇండియాకు చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది డీలిమిటేషన్ వల్ల. ఎట్లా జరుగుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు 50% సీట్లను మనం డీలిమిటేషన్లో పెంచబోతున్నాం. 100 ఉన్న చోట 150 అవుతాయి, 200 ఉన్న చోట 300 అవుతాయి. 50% అంతటా పెరుగుతుంది కదా. ఓన్లీ తెలంగాణలో ఒక్క చోట పెరిగి, ఉత్తరప్రదేశ్లో తగ్గి, ఢిల్లీలో పెరిగి, బెంగళూరులో తగ్గి, ఇట్లా ఉండదు కదా మేడం. కానీ సౌత్ కన్నా నార్త్లో ఇంకెక్కువ పెరుగుతాయి. నేను అదే చెప్తున్నా, చదువు ఎక్కువ అయితే కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది మేడం. లేదా ఇప్పుడు బాగా చదువుకున్నాను కన్నా చెప్పొచ్చు, లేదా ఏం చదువుకోను కన్నా చెప్పొచ్చు. కానీ సగం చదువుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళే మేము నమ్మిందా, మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని నమ్మేటువంటి వాళ్ళకు మనం ఏం చెప్పలేము. నేనేమంటున్నా, 50% స్థానాలు పెరుగుతున్నాయి అనంటే అంతటా అప్లికేబుల్ అవుతుంది కదా. అది ఒక్క తెలంగాణకో, లేకపోతే కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కో, తమిళనాడుకో, కేరళకో కాదు కదా. ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు అంతటా కూడా ఏర్పాటవుతుంది. దీన్ని గ్రహించకుండా ఏది పడితే అది మాట్లాడితే అది అప్లికేబుల్ కాదు. రైట్. సో ఇప్పుడు ఈసారి మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందుగా రాబోతున్నాయి, ఒక 3-4 నెలల్లో దానికి సిద్ధంగా ఎట్లా ఉండబోతున్నారు మీరు? 100% మేము జిహెచ్ఎంసీలో ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటాము. ఇప్పటి వరకు ఒక్కసారి వచ్చిందా? రాలేదు మేడం. అందుకే చెప్తాను, ఇప్పుడు 4 సీట్ల నుంచి 48 సీట్లకు రాలేదా మేము ఇక్కడ? ఇప్పుడు 1, 2, 3, 4 సీట్ల నుంచి ఈరోజు 48 స్థానాలకు పెరిగింది కదా. అనంటే దాని అర్థమైంది, ఇప్పుడు 4 సీట్లు ఉన్న వాళ్ళకు 8 సీట్లు వస్తే 100% ఆడ 100కి 200% పెరిగినట్టు. మరి గణనీయంగా 4 సీట్లు ఉన్న వాళ్ళకు 48 సీట్లు వస్తే ఎన్ని వందల శాతం ఈరోజు పెరిగినట్టు ఒకసారి ఆలోచన చేయండి. సో ఖచ్చితంగా మా పోరాటం జిహెచ్ఎంసీలో ఉంటుంది. ఈ ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద 100% పోరాటం చేస్తాం. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. మేయర్ పీఠాన్ని కూడా మేమే కైవసం చేసుకుంటాం. వీళ్ళు ఇక్కడ కూడా చేసిరు కదా, ఏదో 150 స్థానాలను జిహెచ్ఎంసీలో 300 స్థానాలను చేసిరు కదా. 300 స్థానాల్లో ఖచ్చితంగా అధికమైన స్థానాలు, భారీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ నిజాం రజాకార్ల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి వంతపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నిజాం వారసులేమో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు వంతపాడుతున్నదేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా జిహెచ్ఎంసీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ మార్పు రావాలని చెప్పేసి 100% జిహెచ్ఎంసీలో మార్పు వస్తుంది. గతంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీని ఏం చేసింది, ఎట్లాగని చేసిందో మీరు చూసిర్రు. చిన్న వర్షం పడితే, 2 నిమిషాల వర్షం పడితే మీరు చాలా వీడియోస్ కూడా చాలా ట్రోలింగ్ అయినాయి. అప్పుడు బైకులు కాదు కొనుక్కునేది, బస్సులలో కాదు పోయేది, పడవలు కొనుక్కోవాలి మనం ఇక జిహెచ్ఎంసీలో తిరగాలని. అంటే ఎందుకనంటే నీళ్ళు పడితే ఎక్కడ పోవు, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతాయి, వర్షం అంతా కూడా వాటర్ అంతా కూడా నిండిపోతుంది. మనం పడవలు వేసుకొని ఆఫీస్లకు పోవాలి, పడవలు వేసుకొని అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలని చెప్పేసి చాలా. మీరేం చేస్తారండి ఒకవేళ వస్తే? ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోని జిహెచ్ఎంసీలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మేము గతంలో కూడా చెప్పినాం, జిహెచ్ఎంసీలో మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, రోడ్లను ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం, ఈ మురుగునీటి పారుదల వ్యవస్థను ఎట్లా, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ని ఎట్లా చేస్తాము, మేనేజ్మెంట్ చేస్తాము అనేది అనేక రకాలైనటువంటి విషయాలలో బీజేపీకి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము బృహన్ ముంబై, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ చేస్తున్నటువంటి డెవలప్ బాంబేలో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. మీకు తెలుసా విషయం? బీభత్సంగా 3 నెలలు పడినప్పుడు అక్కడ వాటర్ స్టక్ అయ్యి ఇక్కడ వరకు. ఢిల్లీలో కూడా గెలిచినాం మేడం, ఢిల్లీలో కూడా చాలా అద్భుతంగా చేసి. స్వయంగా నేను ఎదుర్కొన్న సమస్య అది. ఆఫీస్కి వెళ్ళని పరిస్థితిలో కొంతమంది ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు ఆ వాటర్ ప్రాబ్లం వల్ల. అదే అంటున్నా, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి మీ ఆఫీస్కి రావడానికి
హాఫ్ అన్ అవర్లో రావాల్సింది నాకు గంటన్నర 2 గంటలు పడుతుంది ట్రాఫిక్ సమస్య. దాన్ని నియంత్రణ చేసేటువంటి పరిస్థితి లేదు కదా. జిహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ సరిగా లేదు. ఇప్పుడు జవహర్ నగర్ ఉంది మేడం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మన మంత్రి మల్లారెడ్డి గారు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు మాట్లాడారు. చెత్త ఘోరంగా పేరుకుపోయింది, డంపింగ్ యార్డ్ అంతా ఘోరంగా ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు దోమకాట్ల వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. పట్టించుకోండి మహాప్రభు, డబ్బులు ఇవ్వండి మహాప్రభు ఆ మేనేజ్మెంట్ కోసం అని చెప్పిర్రు. కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సో బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏందనేది మాకు ఒక పక్కా ప్రణాళిక ఉంది. దాని మీద 100% మేము ముందుకు పోతాం. గత పాలకులు ఎవరు కూడా జిహెచ్ఎంసీని పట్టించుకోలేదు. ఒక ఆయననేమో జిహెచ్ఎంసీలో ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్ళు నింపుతామని చెప్పిండు, నింపలేదు. ట్యాంక్ బండ్ని శుద్ధి చేస్తామని చెప్పి చేయలేదు. రోడ్లను బాగు చేస్తామని చెప్పి చేయలేదు. ఇస్తాంబుల్ చేస్తామన్నారు హైదరాబాద్, ఇంకొక ఆయన డల్లాస్ చేస్తామన్నాడు. ఇట్లా అనేక రకాలైనటువంటి పంచు డైలాగులు కొట్టిరు తప్ప ఎవరు కూడా జిహెచ్ఎంసీని పట్టించుకోలేదు. కాబట్టే భారతీయ జనతా పార్టీ వస్తేనే మార్పు సాధ్యమవుతుంది, బీజేపీతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలకు చాలా పూర్తిగా నమ్మకం, విశ్వాసం బీజేపీ మీద ఉన్నది. ఈసారి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపిస్తారు. మాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నది. రైట్. సో ఇంకా నెక్స్ట్ మీ బీజేపీ గురించి ఇంకా ఆరోపణలు ఎలా ఉన్నాయంటే 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సో పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు తప్ప ఎక్కడ కూడా అసలు వాళ్ళ ఉనికి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏం చేస్తున్నారు ఏంటి? ఎందుకంటే ములకత్ మీ విఆర్ఎస్ఎల్తోనే ఉందా? సైలెంట్ రహస్య ఒప్పందం ఏమైనా ఉందా? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు, అందుకని నేను ఆధారాలతో సహా వచ్చిన మేడం. ఆధారాలతో సహా ఏమున్నాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేయలేదు, ఏం తీసుకురాలేదు అని పదే మీరొక్కరే కాదు, అంటే మీరు ప్రజల తరఫున అడుగుతుండొచ్చు, లేకపోతే బయట కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వేరే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా విషయాలు మాట్లాడతారు. బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. ఇగో ఆధారాలు చూడండి. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రానికి ఏమేం చేసినాము, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము అనేది ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. నిరూపించడం కూడా గతంలో 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మరి ఏం చేయలేదంటే ఇప్పుడు మా ఎంపీలందరూ కొట్లాడితేనే కదా, మా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మా దగ్గర, వాళ్ళందరూ కొట్లాడితేనే కదా ఈరోజు ఇన్ని డబ్బులు వచ్చేది. ఏం చేయలేదనంటే పార్లమెంట్లో గలమెత్తందే అడగందే కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్లు పెట్టకపోతే ఏ రకంగా వస్తాయి? రైల్వేలు ఏ రకంగా డెవలప్మెంట్ అయితే, రోడ్స్ ఏ రకంగా డెవలప్మెంట్స్ అయితే తెలంగాణలో చేయలేదనంటే ఇదంతా కాదు. ఇప్పుడు మేడం స్కైవేలు, హైవేలు మన దగ్గర కడుతున్నారు జాతీయ స్థాయి, మరి వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇయ్యంది స్టేట్ గవర్నమెంటే రోడ్ల నిర్మాణం చేస్తుందా? కాదు కదా. ప్రతి దాంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. అది కట్టేటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మా వాటా ఉన్నది. ఇచ్చే రేషన్ సరుకులలో మా వాటా ఉన్నది. ఊర్లలో మేడం మీరు నమ్మరు, ఏషే రోడ్డు దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి, శ్మశాన వాటిక దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నుంచి, గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనం కట్టినా, లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీసు కట్టినా, రోడ్డు వేయాలన్నా, పార్కుల నిర్వహణ చేయాలన్నా, శ్మశాన వాటిక చేయాలన్నా, చెరువులలో పూడికతీత తీయాలన్నా, ఏ యాక్టివిటీలో అయినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా ఉంటుంది. రేషన్ షాపులలో అయినా ఈరోజు రేషన్ సరుకులు మేడం ఈరోజు 30 రూపాయలకు పైగా ప్రతి కేజీ మీద కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రేషన్ సరుకుల విషయంలో. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం భరిస్తున్నది మేడం? ఏం చేస్తుంది అనంటే తెలంగాణ రాష్ట్రానికి 13 లక్షల కోట్లు ఇచ్చినది కనపడతలేదా? ఇవి కాకుండా మేము ఎన్నో చేసినాం కదా. మేము ములుగులో 900 కోట్లతోని యూనివర్సిటీ పెట్టినాం, గిరిజన యూనివర్సిటీని. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో పడ్డటువంటి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించినాం కదా. దానివల్ల రైతులకు ఎంతో ఉపయోగం జరుగుతలేదా? ఇవన్నీ ఏందనంటే కేవలం రాజకీయాల కోసం మాట్లాడతారు తప్ప ఇదేంది లేదు. రాష్ట్రానికి మేము ఏం చేసినామో గతంలో చాలాసార్లు చెప్పినాం. జవహర్ నవోదయాలు ఎన్ని ఎక్కించినాము, తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఎట్లా ఓపెన్ చేయించినాము,
యూనివర్సిటీలను ఏ రకంగా ఇచ్చినాము, అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తుంది. కేవలం వీళ్ళు అబద్ధాలను ప్రచారం చేయాలి, విష ప్రచారం చేయాలి, బీజేపీని బదనాం చేయాలి, ఇది పెట్టుకున్నారు తప్ప వేరేది ఏది లేదు. ఈ ఆధారాలతో సహా మేము ఇస్తున్నాం. కానీ ఇవన్నీ పేపర్ మీద ఉన్న ఆధారాలే తప్ప నిజమైన ఆనవాళ్ళు అయితే జనాల్లో లేవన్నట్టు కూడా మాకు అనిపిస్తున్నాయి. నేనేమంటున్నానంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. పేపర్ల మీద ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్ కాదు కదా. మరి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే డబ్బులు ఇస్తేనే కదా జరిగేది. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ పెట్టారు, యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వకుండానే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందా? ఎక్కడ యూనివర్సిటీ గురించి ములుగులో పెట్టినటువంటి సమ్మక్క సారక్క యూనివర్సిటీకి సంబంధించినది డబ్బులు ఏందే యూనివర్సిటీ వస్తుందా మేడం? అంత వేగంగా మాట్లాడొద్దు కదా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఇయ్యందే వచ్చిందా మన దగ్గర? అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలకు, హాస్పిటళ్లకు, రోడ్లకు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పనులు జరగవు. మేము 100% చెప్తున్నాం. మీరు కావాలంటే ఎవరైనా సామాజిక కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆర్టీఐ ఉంటుంది కదా, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇస్తుంది, దేనికోసం ఏమేమి ఇస్తుంది అనేది. సో బీజేపీ కేవలం ఉన్నది అభివృద్ధి చేయడం కోసము, వీళ్ళ లెక్క దోసుకొని తినడానికి కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో 65 సంవత్సరాలు దేశాన్ని పరిపాలన చేసి ఎన్ని స్కాములు చేసిందో నేను చెప్పిన మీకు. A to Z స్కాములు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. బోఫోర్స్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, కుంభకోణాలు జరిగాయని మీరే చెప్తున్నారు. మరి ఒక్కరి మీద 12 పక్కల యాక్షన్ తీసుకోలేకపోతుంది ఈడీ? ఎందుకు రావట్లేదు? ఎందుకు ఏసీబీ 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంతనో తెలుసా మేడం? 12 పక్కల 13 సున్నాలు పెడితే ఎంతనో అన్ని లక్షల కోట్ల కుంభకోణాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అన్ని లక్షల కుంభకోణాలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. 100% దాని మీద చర్చ నడుస్తుంది, అవుతుంది. 100% తప్పు చేసిన ఎలక్షన్ల ముందు వరకే వస్తుంది ఈడీ కానీ సిబిఐ కానీ. ఎందుకు మరి తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. శిక్ష ఎవరికైనా అనుభవించాల్సిందే. ఎవరు చట్టానికి అతీతులు కాదు. కరప్షన్ చేసి మేమేదో ఈరోజు సంపాదించినాము, లేకపోతే దేశాన్ని మొత్తం ముంచినాము, వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నామంటే అది ఎప్పటికీ నడవదు. ఏదో ఒక రోజు ధర్మం, న్యాయం గెలుస్తుంది. చట్టం ముందల అవినీతి పరులకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఇక కేంద్రం ఏం చేస్తలేదు అన్నోళ్ళకు మీరు ఒక నిమిషం టైం ఇస్తే నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ఏం చెప్పాలి. ఎందుకనంటే దేశంలో గత 2014 సంవత్సరంలో మా ప్రభుత్వం ఏర్పాటైంది మోడీ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు 3వసారి మొన్న మోడీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు. నేను కూడా పోయినా ప్రమాణ స్వీకారం ఢిల్లీకి. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశాల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొంతమందికి కనపడవు, కొంతమందికి వినపడవు. ఖచ్చితంగా ఇవి మనం చెప్పాలి కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాము. దేశ ప్రజలకు మోడీ ఏం చేసిండయా అని అడిగేటోళ్ళకి సందర్భంగా నేను చెప్తున్నా. 220 కోట్ల ఉచిత వ్యాక్సిన్లు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. 51 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిపించింది కేంద్ర ప్రభుత్వం. 45 కోట్ల మందికి ముద్రా లోన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 4 కోట్ల మందికి ఉచిత ఇండ్లను కట్టించింది మోదీ ప్రభుత్వం. 315 మెడికల్ కాలేజీలు కట్టించింది మోదీ ప్రభుత్వం. 11 కోట్ల కుటుంబాలకు సురక్షితమైన మంచినీరు పథకాన్ని అమలు చేస్తుంది మోడీ ప్రభుత్వం. 10,000 జన్ ఔషధి కేంద్రాల ద్వారా పేద, అట్టడుగు, తాడిత పీడిత వర్గాలకు చాలా చౌక ధరలకే ఈరోజు ఔషధాలు అందిస్తుంది మోడీ ప్రభుత్వం. 10 కోట్ల మందికి ఎల్పిజి కనెక్షన్లు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. 70,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసింది మోడీ గారి ప్రభుత్వం. దేశంలో 500 కిలోమీటర్ల మెట్రో ఏర్పాటు చేసింది మోడీ గారి ప్రభుత్వం. 500 కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది మోడీ గారి ప్రభుత్వం. ఆ 16 నుంచి 23కు ఐఐటీలను పెంచింది దేశంలో మోడీ గారి ప్రభుత్వం. 7 నుంచి 23 ఎయిమ్స్ పెరగడానికి కృషి చేసింది ఇది మోడీ గారి ప్రభుత్వం. 13గా ఉన్న ఐఐఎంలు గతంలో 65 ఏళ్లలో పెరగని ఐఐఎంలు 2014 నుంచి ఇప్పటికీ 13 నుంచి 21 వరకు
ఈ ఐఐఎంలు దేశవ్యాప్తంగా పెంచింది మోడీ గారి ప్రభుత్వం. 74 నుంచి 160కి ఎయిర్పోర్ట్ల సంఖ్యను పెంచడానికి కృషి చేసింది మోదీ గారి ప్రభుత్వం. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే, ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వే, ఇట్లా చీనాబు బ్రిడ్జి, జోర్జిలా టన్నెలు చెప్పుకుంటూ పోతుంటే ఇవే కాదు, 64 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో మోదీ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఈ పౌరసత్వ బిల్లు క్లియరెన్స్ చేపించింది, ఆర్టికల్ 370 రద్దు చేసింది, ట్రిపుల్ తలాక్ విషయంలో మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 590 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రామమందిర నిర్మాణ విషయంలో మోడీ గారి ప్రభుత్వం భవ్యమైన దివ్యమైన రామమందిరాన్ని కట్టింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే సిఏఏ కానీ, రెరా యాక్ట్ కానీ, ఆర్టికల్ 370 కానీ, 25 కొత్త ఏఎంసీలు కానీ, 4 కోట్ల పక్కా ఇల్లు, 80 కొత్త విమానాశ్రయాలు, 2.8 లక్షల కిలోమీటర్ల రోడ్లు, సౌర ప్లాంటు, ఇట్లా దేశంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తుంది, భవిష్యత్తులో కూడా తీసుకుపోతుంది. మా లక్ష్యం ఒకటే, వికసిత భారతీయ జనతా పార్టీ లక్ష్యం. వాళ్ళ లెక్క దాచుకొని తిని మొత్తం కూడా అవినీతి చేయడం భారతీయ జనతా పార్టీ జెన్యునిటీలోనే లేదు. కేవలం దేశ ప్రజల కోసం, దేశం అభివృద్ధి కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. 2014 నుంచి ఇప్పటివరకు ఆ అభివృద్ధి మంత్రాన్ని పాటిస్తుంది. కాబట్టే 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. 29 రాష్ట్రాలలో, దేశంలో 21 రాష్ట్రాలు అంటే 29 మొత్తం రాష్ట్రాలు ఉంటే 21 రాష్ట్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంది? దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, ఆదరిస్తున్నారు. కాబట్టి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి మెజార్టీలతో 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా గెలిచినటువంటి చరిత్ర రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మేము పఠించేది ఒకటే మంత్రం, జాతీయత, దేశము, ధర్మము, న్యాయము. కాబట్టే ప్రజలకు ఈ విషయం అర్థమైంది. గత 65 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళని చూసిర్రు, వాళ్ళని బండకేసి కొడితే పోయి పక్కకు కూస్తున్నారు. ఇది విషయం. 2029లో మరి మీరు ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంత కాన్ఫిడెంట్గా ఎన్ని చేసిందని అంటున్నారు. గత 5-10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఆ 8 ఆ సింగిల్ కౌంట్ తప్ప ఇంకా పెరగట్లేదు, డబుల్ కౌంట్ కూడా రావట్లేదు. మీరు ఎక్కడ? మన తెలంగాణలో ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా, బరాబర్ వచ్చే ఎన్నికల్లో మాదే ప్రభుత్వము, దాంట్లో డౌట్ ఏముంది? సింగిల్ కౌంట్ నుంచి ప్రభుత్వం చెప్తారండి. ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది, ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది కాబట్టి ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. 1-2 సీట్లు ఉంటే అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి, 1-2 పార్లమెంట్లు ఉంటే 8 పార్లమెంట్లు వచ్చినాయి. ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు గెలిచినాము, 48 జిహెచ్ఎంసీ స్థానాలు గెలిచినాము, మున్సిపాలిటీలలో జెండా ఎగరేసినాం, మా ఓటింగ్ షేరు 35-36% పెరిగింది తెలంగాణలో. ఇవన్నీ మార్పు కాదా? సో ప్రజలకు బీజేపీ మీద చాలా అచంచలమైన విశ్వాసం, నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాము, ఆ రకంగానే ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని ప్రతి నిమిషం ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాము, గలమెత్తుతున్నాము, ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నాము. కాబట్టే మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము కూడా అదే రకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ఇంకా ఫైటింగ్ ఎట్లా చేసి ప్రభుత్వం మీద ఏ రకంగా ప్రజల కోసం పోరాటం చేసి అధికారంలోకి తీసుకురావాలి పార్టీని అని మా నాయకులందరూ కూడా శాయశక్తులా కృషి చేస్తున్నారు. రైట్, చూద్దాం సార్. మీరు అన్నట్టు 2029కి ఇంకా ఎంతో కాలం లేదు, ఇంకా 2 ఏళ్ళు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల వరకు అయితే కొనసాగుతుంది. ప్రజలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఈ ప్రభుత్వంతో కొంత అసహనంగా ఉన్నటువంటి మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తుందా మీరు అన్నట్టు బీజేపీని, లేదా పొత్తు మీద వస్తే కనుక బీజేపీ బీఆర్ఎస్ అలా తీసుకొస్తుందని వేచి చూడాలి. ఇంకా దాని మీద నో కామెంట్. ఎందుకనంటే పొత్తుల గురించి మనం ఇప్పుడు ఏం చెప్పొద్దు కదా మేడం, మనకు తెలియదు. పార్టీ అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏం కథ అనేది మనం ఇప్పుడే చెప్పడానికి లేదు. రైట్, హోప్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.